హాయ్ ఫ్రెండ్స్, సరదాగా మన ఇంటి నుంచి దూరంగా వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాలు తిరుగుతూ అక్కడి వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుంది? భలే సరదాగా ఉంటుంది కదా. అలా ప్రపంచం దాటి అంటే మన భూమిని కూడా దాటేసి వేరే గ్రహం మీదకు వెళ్ళి అక్కడున్న వాళ్లకు హాయ్ చెప్పొస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంది కదా ఐడియా. ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉండుండొచ్చు. ఎందుకంటే సైంటిస్టుల ఉద్దేశంలో మన సోలార్ సిస్టంలోని భూమి తప్ప మిగిలిన గ్రహాలు ఉపగ్రహాలు కూడా మనిషికి ఒక నరకం లాంటివి. ఈ విశ్వంలో మన భూమిలాగే వేరే గ్రహాలు ఉండి మనం తయారు చేసుకున్న ప్రపంచంలాగే అక్కడ జీవించే వాళ్ళు కూడా అక్కడ ఒక ప్రపంచాన్ని తయారు చేసుకుని డిఫరెంట్ కల్చర్తో డిఫరెంట్ లాంగ్వేజెస్తో జీవిస్తున్నారనుకోండి. వాళ్ళని చూడ్డానికి మనం అక్కడికి వెళితే ఎలా ఉంటుంది? సరే, అదే ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళితే, నేను మీ కాస్మిక్ ఫ్రెండ్ వాయిసర్. నేను మిమ్మల్ని అలాంటి గ్రహాల మీదకి ఈ రోజు తీసుకువెళ్ళబోతున్నాను. ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు నేను తీసుకువెళ్ళబోయే ట్రిప్ని కూడా ఎంజాయ్ చేయండి. ఈ విశ్వంలో మ్యాక్సిమం గ్రహాలు చాలా బోరింగ్గా ఉన్నాయి, ఎడారుల్లా. కానీ శాస్త్రవేత్తలు చాలా కష్టపడి పరిశోధనలు చేసి 5500 హ్యాబిటబుల్ గ్రహాలను కనిపెట్టారు. ఈ గ్రహాల్లో మనలా కాకుండా విచిత్రంగా ఉండే జీవులు ఉండడానికి అవకాశం ఉందట. ఆ గ్రహాల్లోని 10 గ్రహాలపైకి మనం ఈ రోజు లైఫ్ని వెతుక్కుంటూ మనం ప్రయాణం చేద్దాం. మొదటిగా మనం వెళ్లేది మన సోలార్ సిస్టంలోని ఒక ఉపగ్రహం కలిస్టో. ఈ కలిస్టో సైజులో మెర్క్యూరీకి అంటే బృహస్పతికి సమానంగా ఉంటుంది. ఇది బృహస్పతికి ఉపగ్రహం. శాస్త్రవేత్తల పరిశోధన వివరాల ప్రకారం ఈ ఉపగ్రహం ఐస్ సర్ఫేస్ అడుగు భాగాన ఒక సముద్రం ఉంది. ఏ విధంగా అయితే భూమిపై జీవం సముద్రం నుంచి పుట్టిందో అలాగే ఈ ఉపగ్రహం కలస్టోల్ని మంచు అడుగున జీవం ఉండుండొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఒక లైఫ్ ఉండడానికి అన్నిటికంటే ముఖ్యమైనది వాటర్. కలిస్టో పైన మనుషులైతే కనబడకపోవచ్చు, కానీ హ్యూమన్ బేస్ను సృష్టించుకోవచ్చు. సరే, ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసి సైబర్ సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్ ప్రాక్సిమా సెంటోరీ బికి వెళదాం. ఈ గ్రహం మన భూమి నుంచి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని మాస్ భూమితో సమానంగా ఉంటుంది. దీన్ని మన ఎర్త్కి ఒక కాపీగా పరిగణించవచ్చు. ఈ గ్రహం సూర్యుడి పరిధిలోనే ఉంది, అంటే నివాసయోగ్యమైన మండలంలో ఉన్నామన్నమాట. ఇక్కడ లైఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉంది. ఆ గ్రహం పైన నీరు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ గ్రహం ఉపరితలం నుంచి చూస్తే అక్కడ ఆకాశం పైన 3 నక్షత్రాలు చూడొచ్చు. ఇక్కడికి సూర్యకిరణాలు చేరడానికి 4 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ శాస్త్రవేత్తలు మేధోమథనం చేసి టెక్నాలజీని ఉపయోగించి సోలార్ సెల్ని తయారు చేయొచ్చు. దాని సాయంతో 20 ఏళ్లలో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. సైంటిస్టులకు ఈ గ్రహం నుంచి చాలాసార్లు రేడియో సిగ్నల్స్ కూడా అందాయి. దీన్ని బట్టి ఇక్కడ ఇంటెలిజెంట్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఈ గ్రహం మీద ఉన్న పెద్ద సమస్య ఏంటి అంటే, ఈ గ్రహం హోస్ట్ స్టార్ ఎర్రటి మరగుజ్జు గ్రహం. ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దీని నుంచి పుట్టే టెంపరేచర్ ప్లేయర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఈ శక్తివంతమైన తరంగాలు ఇక్కడ లైఫ్ని ఒకేసారి అంతం చేయగలవు. మన భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో గ్రహం ల్యూటెన్ బి. ఇది మన గ్రహం కంటే డబుల్ సైజులో ఉంటుంది. 2017లో సైంటిస్టులు ఈ గ్రహం పైన పరిశోధనలు చేశారు. ఈ గ్రహం పైన నీటితో పాటు జీవం ఉండడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అమినో ఆమ్లాలు, హైడ్రోకార్బన్లు కూడా ఉన్నాయి. ఇది మనిషి జీవించడానికి మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. కొంతమంది పరిశోధకులు ఇక్కడ ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ గ్రహం పైన 1 సంవత్సర కాలం మన భూమి పైన 19 రోజులకు సమానం. ఈ ప్లానెట్ పైకి మెటీ అనే రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొన్ని మెసేజెస్ ని పంపించింది. ఈ మెసేజెస్ లో రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ తో పాటు యూనివర్స్ లో భూమిపైన ఉన్న మనుషుల లొకేషన్ కూడా పంపించింది. ఈ గ్రహం మీద గ్రావిటీ చాలా ఎక్కువగా ఉన్న కారణంగా మనం కనీసం నడవాలన్నా కూడా చాలా శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ గ్రహం తన సూర్యుడి నుంచి టైడ్లీ లాక్ అయి ఉండడం వలన ఈ గ్రహం మీద సగభాగం ఎప్పుడూ పగలుగానే ఉంటుంది, మరో భాగం ఎప్పటికీ రాత్రిగానే ఉంటుంది. మరి భూమి నుంచి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఇలాగే 7 ప్లానెట్స్ తన సూర్యుడి నుంచి టైడ్లీ లాక్ అయి ఉన్నాయి. ఇదే TRAPPIST-1 సిస్టమ్. ఇక్కడ 1 కాదు 7 గ్రహాలు తమ సూర్యుడి నుంచి చాలా దగ్గరగా ఉన్నాయి. వీటిలో 2 ప్లానెట్స్ శుక్రుడిలాగా వేడిగా ఉంటాయి. కొంచెం దూరంగా ఉన్న ఔటర్ ప్లానెట్ TRAPPIST-1H అంటార్కిటికా లాగా చాలా కోల్డ్గా ఉంటుంది. ఈ 7 గ్రహాల్లో 4 గ్రహాలు హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ 1 కాదు 4 గ్రహాలపై లైఫ్ ఉండడానికి అవకాశం ఉంది. ఈ గ్రహాలు 8 బిలియన్ సంవత్సరాల ముందే ఏర్పడ్డాయి. ఇక్కడ గనుక లైఫ్ ఉద్భవించి ఉండుంటే మనకంటే వాళ్ళు 3 బిలియన్ సంవత్సరాల పూర్వం నుంచే జీవిస్తున్నారన్నమాట. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ గ్రహాల్లో అన్నీ కూడా టైడల్లీ లాక్ అయి ఉండడం వలన గ్రహాలకు ఒక భాగం మొత్తం వెలుతురు ఉంటుంది, మరో భాగం మొత్తం చీకటిగా చల్లగా ఉంటుంది. దీనివలన ఈ గ్రహాలపై లైఫ్ అనేది ఈ 2 భాగాలకి మధ్యలో ఉన్న టెర్మినేటర్ లైన్ పైన మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మనం TOI స్టార్ సిస్టమ్ దగ్గరికి వెళదాం. ఇక్కడ 1 కాదు 2 నివాసయోగ్యమైన గ్రహాలు కనబడతాయి. వీటి మాస్ దగ్గర మన ఎర్త్కి సమానంగా ఉంటుంది. ఇందులో TOI 700e
అది తన సూర్యుని చుట్టూ తిరగడానికి 28 డేస్ పడుతుంది. మరో గ్రహం TOI 700D 37 రోజుల్లో ఒక ఆర్బిట్ ను పూర్తి చేస్తుంది. సైంటిస్టుల పరిశోధనల ప్రకారం ఈ ప్లానెట్స్ పై లైఫ్ ఉండడానికి చాలా అవకాశం ఉంది. కంప్యూటర్ స్టిమ్యులైజేషన్ ప్రకారం TOI 700D బెస్ట్ హ్యాబిటబుల్ ప్లానెట్ అవడానికి అవకాశం ఉంది. ఈ ప్లానెట్స్ కి దగ్గరలోనే ఒక మరుగుజ్జు గ్రహం ఉంది. దాని వలన ఎలాంటి నష్టం ఉండదు. మనం లైఫ్ ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉన్న గ్రహమే, కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మన ప్లానెట్ కి ఇది 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఒక లైట్ ట్రావెల్ చేయడానికి కూడా 100 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే KOI స్టార్ సిస్టమ్ ఉంది. ఇది భూమికి 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడ 2 హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఉన్నాయి. KOI 5715 మరియు KOI 5554. వీటిలో మొదటి గ్రహం భూమి టెంపరేచర్ కంటే 2.4 డిగ్రీస్ మాత్రమే తక్కువ ఉంటుంది, కానీ సైజు భూమి కంటే 8 టైమ్స్ పెద్దది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, భూమి మీద కంటే ఇక్కడ 10 టైమ్స్ ఎక్కువ పాపులేషన్ ఉండడానికి అవకాశం ఉంది. రెండో ప్లానెట్ మీద టెంపరేచర్ 27 డిగ్రీస్ ఉంది. ఇది మనిషి ఉండడానికి చాలా కంఫర్టబుల్ టెంపరేచర్. కానీ ఈ గ్రహాలపైన గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ కూర్చున్న చోటు నుంచి లేవడానికి కూడా మొత్తం శక్తి ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఇప్పటికే లైఫ్ ఉండుంటే వాళ్ళ బాడీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మన నెక్స్ట్ జర్నీ Kepler 452b దగ్గరికి. ఇది ఎలాంటి హ్యాబిటబుల్ ప్లానెట్ అంటే ఇక్కడ కూడా మనలాగే ఒక సంవత్సర కాలానికి ఆల్మోస్ట్ ఈక్వల్ డేస్ పడుతుంది. ఈ ప్లానెట్ పై 385 రోజులు గడిస్తే ఒక సంవత్సరం. సైంటిస్టులు చెప్తున్న ప్రకారం ఇక్కడ లిక్విడ్ వాటర్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయట. ఇక్కడ కూడా గ్రావిటీ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ బరువు భూమి మీద కంటే 60% ఎక్కువ. ఇక్కడుండే అధిక సాంద్రత పర్యావరణంలో గాలిలో ఎగిరే ప్రాణులే ఎక్కువగా జీవించడానికి అవకాశం ఉంటుంది. బెలూన్స్లా ఎగిరే ప్రాణులకు అంటే ఎగిరే బీటల్స్ ఉండడానికి అవకాశాలున్నాయి. ఈ ప్లానెట్లో మనిషి జీవించడం చాలా కష్టమే. ఎందుకంటే ఇక్కడ గ్రావిటీ ఎక్కువ ఉండడం వలన మన హార్ట్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. హార్ట్ బీట్ డబుల్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. దీని వలన హార్ట్ అటాక్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం అక్కడి నుంచి దూరంగా వచ్చి భూమికి దగ్గరలో అంటే 24 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్లీజ్ 667cc ప్లానెట్ పైకి వెళదాం. ఇది ట్రిపుల్ స్టార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది మన భూమికి అంటే డబుల్ సైజులో ఉంటుంది. ఇది కూడా సూర్యుడి నుంచి టైడ్లీ లాక్ అయి ఉంటుంది. దీని వలన ఒకవైపు మండే వేడి సీజన్ ఉంటుంది, అలాగే రెండో పక్క అసలు వేడి అనేదే ఉండదు. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండిటికి మధ్యలో ఉండే లైట్ జోన్లో టెంపరేచర్ 27 డిగ్రీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇక్కడ పెంట్ పోర్ట్స్ లాంటి జీవులు ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు ఎప్పుడూ యాక్టివ్గా పేలుతూ ఉంటాయి. అందువలన ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఉండడానికి సాధ్యం కాదు. ఈ ప్లేస్ను వదిలేద్దాం. 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బూట్స్ కాన్స్టలేషన్లో ఉన్న ఆర్కిటరస్ స్టార్ దగ్గరికి వచ్చేద్దాం. ఇది ఒక రెడ్ జైంట్ స్టార్. ఇది ఎంత పెద్దదంటే 15 బిలియన్ ఎర్త్స్, సూర్యుడి లాంటి 17,000 నక్షత్రాలు దీనిలో పట్టేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేదాని ప్రకారం ఒక టైంలో ఇక్కడ భూమి లాంటి గ్రహం ఉండేది. ఆర్కిటరస్ స్టార్ రెడ్ జైంట్ స్టార్గా మారడం వలన ఇది ఆ గ్రహాన్ని కూడా తన లోపలికి మింగేసింది. దాని సర్ఫేస్ని రాయిగా మార్చేసింది. మీరు ఇదంతా విని భయపడొచ్చు, కానీ ఒకరోజు మన సూర్యుడు కూడా పెద్దదిగా అయిపోతాడు. అప్పుడు భూమిపై లైఫ్ని కాపాడడం అనేది చాలా కష్టమైన పని. అందువల్లే ఇంతసేపు విశ్వంలోని నివాసయోగ్యంగా ఉన్న గ్రహాలు వెతకడం మొదలుపెట్టాం. కానీ మీరు భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే 2005లో మన అంతరిక్షం నుంచి శాస్త్రవేత్తలకు ఒక మిస్టీరియస్ సిగ్నల్ వచ్చింది. అది ఇంట్రెస్టింగ్గా మన సోలార్ సిస్టంలో ఉన్న శని రింగ్స్లో దాగి ఉన్న టైటాన్ ఉపగ్రహం నుంచి వచ్చింది. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు అనుమానిస్తుంది ఏంటంటే ఎక్కడో చోట టైటాన్ పైన లైఫ్ ఉంది. న్యాచురల్గా ఈ సిగ్నల్స్ అక్కడి నుంచి రావడం అనేది ఇంపాసిబుల్. సైంటిస్టులకు టైటాన్ పైన వాటర్, హైడ్రోజన్, మీథేన్, నైట్రోజన్ ఉనికి ఉన్నట్టుగా కూడా సంకేతాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక లైఫ్ ఉండడానికి అవసరమైన ఎసెన్షియల్ కాంపోనెంట్స్. ఇవి లేకుండా లైఫ్ అనేది ఉండదు. అందువలన శాస్త్రవేత్తలు నమ్ముతున్నది ఏంటంటే ఎక్కడో చోట మన సోలార్ సిస్టంలోనే లైఫ్ ఉంది. అక్టోబర్ 15, 1997లో సైంటిస్టులు యుగెన్ స్పేస్ క్రాఫ్ట్ను టైటాన్కు పంపించారు. ఈ క్రాఫ్ట్ అక్కడి నుంచి చాలా విషయాలను మన సైంటిస్టులకు చేరవేసింది. టైటాన్ పైన కూడా భూమిపై ఉన్నట్టే పెద్ద పెద్ద మహాసముద్రాలు ఉన్నాయి. కానీ ఆ సముద్రాల్లో నీటికి బదులు లిక్విడ్ మీథైన్ ఉంది. అలాగే టైటిల్ పైన రకరకాల సీజన్స్ కూడా ఉన్నాయి. అలాగే టైటాన్లో వాల్కనోస్ ఉన్నాయి. వాటి నుంచి వేడి లావా కూడా మంచు లాంటి చల్లని అమోనియా మరియు మీథేన్లు వస్తున్నాయి. ఈ రెండు సబ్స్టెన్స్ జీవి పుట్టడానికి కావలసిన మూల కారణాలు. సో టైటాన్స్ ఉపగ్రహంపై భవిష్యత్తులో మనుషులు ఉండడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా మరో సమస్య ఉంది. అదే ఎక్స్ట్రీమ్ కూల్.
టైటాన్ భూమి నుంచి చాలా దూరంగా ఉండడం వలన అక్కడ భూమి మీద వచ్చే సన్లైట్ లో కేవలం 1% మాత్రమే చేరుతుంది. మిగిలిన 99% సన్లైట్ ను టైటాన్ పై ఉన్న అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దీని కారణంగా టైటాన్ చాలా చల్లగా -179 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది. మనిషి ఎలాంటి సమస్యనైనా ఏదో ఒక సమాధానంతో సాల్వ్ చేయగలడు. అలాగే ఫ్యూచర్లో రకరకాల గ్రహాల మీద, ఉపగ్రహాల మీద నివాస గృహాలు కూడా కట్టేయగలడు. ఇది ప్రస్తుతం మన నమ్మకం. మరి ఇతర గ్రహాల్లో లైఫ్ ఉంటుందని మీకు అనిపిస్తుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.